ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో గరిష్ట ఆదాయ పరిమితి నిబంధన వర్తించబోదంటూ 2006లో ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై వేర్వేరు న్యాయస్థానాలు ఇచ్చిన వేర్వేరు తీర్పులతో వివిధ రంగాల్లో లక్షలాది ఉద్యోగాల కల్పనపై సందిగ్ధత ఏర్పడినందంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణకు 7 సభ్యుల విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న కేంద్రం విజ్ఞప్తిపై ఏకాభిప్రాయం తెలిపింది. ఈ అంశంపై ఇప్పటికే ఓ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్నందున ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే పరిశీలనకు వస్తుందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో గరిష్ట ఆదాయ పరిమితిని అనుమతించే విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని ఈ ఏడాది జూన్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై వివిధ కోర్టుల వేర్వేరు తీర్పుల నేపథ్యంలో కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.